మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల పెంపకం అనేది ఒక ప్రయాణం లాంటిది. మరి పేరెంటింగ్ రోల్ అనేది అసలు ఏంటి? మదర్ అండ్ ఫాదర్ పిల్లల్ని ఎలా పెంచాలి, పెద్ద చేయాలి, ఇది పెద్ద కన్ఫ్యూజన్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ పెంపకం అనేది ఎలా ఉంటుంది? ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వై ఇండియన్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ రాంగ్. ఎక్కడ ఇండియన్ పేరెంట్స్ రాంగ్ వేలో వెళ్తున్నారు అనే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇండియన్ పేరెంట్స్ ఎక్కడ రాంగ్ వేలో వెళ్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఎక్కడ రాంగ్ వేలో వెళ్తున్నారు అంటే చాలా ఉన్నాయి. కొన్ని వాళ్ళు వెళ్తున్నారు, కొన్ని పరిస్థితుల్ని వాళ్ళు పూర్తిగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. సో మొట్టమొదటిది మనం వీటన్నిటిలోకి వెరీ ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటయ్యా అంటే వాళ్ళలా ఉందాం అనే ఒక పోకడ ఒకటి నడుస్తుంది. వాళ్ళలా ఉందాం అంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళ మైండ్లో ఉండి ఉండొచ్చు, లేదా సంఘంలో ఇప్పుడున్న వాళ్ళల్లో అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫిల్మ్ స్టార్స్, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇంకొక జాడ్యం పట్టుకుంది ఇన్ఫ్లుయెన్సర్స్, అలాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళని చూసుకుని వాళ్ళలా ఉందాం అనే ఉద్దేశంతో వాళ్ళ లైఫ్ స్టైల్ని కానీ, అంటే లైఫ్ అనేది ఒక మూవీ కాదు, ప్రతి ఫ్రేము చాలా చక్కగా ఇలా కనబడడానికి. అవన్నీ మూవీలో అయితే చాలా ఎడిటింగ్లు ఉంటాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, అలా నచ్చినట్టుగా కనిపించవచ్చు. రియల్ టైంలో అలా జరగదు కదా. సో ఆ పర్ఫెక్షన్ అనేది కనబడకపోయేసరికి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్. సో అందుకు పర్ఫెక్షన్ చేయడానికి మనం ఇలాగా చేద్దాం పిల్లల్ని అని ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనేది మేజర్లీ ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇదేదో వెస్ట్ అంతా వేస్ట్, ఇండియా అంతా బెస్ట్ అనే ఉద్దేశం కాదు. అది ఇంకొక సంస్కృతి, ఇది మన సంస్కృతికి దగ్గరగా లేనిది, అంతే, అది ఉద్దేశం. సో ఆ సంస్కృతిలో అవి బాగా ఉండుండొచ్చు, అది వాళ్ళకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అది మనకు వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకోకుండా అలా ఉందామనే ఉద్దేశంతో ఆ రకమైన, ఇది ఉదాహరణకి పిల్లల్ని దాన్ని ఏమంటారు, హ్యాలోవిన్ ఇది చేస్తారు. హ్యాలోవిన్ ఏమిటండి? మన దేశంలో హ్యాలోవిన్ ఏంటి నాకు అర్థం కాదు. హ్యాలోవిన్ పార్టీ అట. ఓకే, అది వారి దేశంలో వారికి ఏదో ఒక రకమైన సంస్కృతికి సంబంధించి ఏదో ఒక చిన్న ఇది, అది మనం ఎందుకు పట్టుకురావడం? సో ఇలాంటి ఇంపోర్టెడ్ పైత్యాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చే సమస్య మొట్టమొదటి. ఇది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇవి అంత గొప్పగా మంచిది కాదు. తెలియపరచడం వేరు, అందులో జీవించడం వేరు. అది ఒకటి. రెండోది, మన సంస్కృతి అనేదాన్ని, అంటే మన సంస్కృతిలో గొప్పతనం ఏముంది అంటే, ఇప్పుడు పూర్వీకుల్లో ఇప్పుడు ఒక 3-4 జనరేషన్లు వెనక్కి వెళ్తే పిల్లలు ఎలా పెరిగారో తల్లిదండ్రులకు తెలియదు. ఎస్పెషల్లీ తండ్రులకి అయితే అస్సలు తెలియదు. ఆ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళు పెరిగిపోయేవాళ్ళు. ఈవెన్ మాకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను మా పిల్లలతో. టు బి వెరీ ఫ్రాంక్, మా అమ్మ నాన్న నా గురించి ఎంత ఆలోచించుంటారని నేను అనుకోను, అంత అసలు ఆలోచించలేదు. మీకు ఈ వీకెండ్ ఎలా ప్లాన్ చేయాలనుకుని మేమంతా ఆలోచించుంటాం, అండ్ నన్ను ఏ స్కూల్లోనో కాలేజీలో జాయిన్ చేయాలని కూడా ఆలోచించలేదు. సో అది ఏం జరిగిందంటే, ఈ పర్టికులర్ జనరేషన్ ఆ లేకపోవడం 1990s మనకి ఎకనామిక్ ఏదైతే జరిగిందో లిబరలైజేషన్, దానివల్ల జాబ్స్ పెరిగాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో లేకపోవడం అనేది అంతకుముందు దాకా చూసారు ఈ జనరేషన్, ఎస్పెషల్ మా జనరేషన్. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి అదే వాళ్ళకి ఆ లేకపోవడం అంటే ఏంటో తెలియదు. కాబట్టి మాకు చిన్నప్పుడు లేనివి మనం పిల్లలకి ఇద్దాం అనే ఒక రకమైన తాపత్రయం, చెడు కాదు, తాపత్రయం. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏది అడిగినా ఇచ్చేసి వాళ్ళకి చక్కగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంతోషం, మంచిది. చాలా సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే, మా తల్లిదండ్రులు ఏదైనా ఇచ్చారంటే నాకు ఒక కృతజ్ఞతాభావం, ఒక ఆనందం, ఒక రకమైన మంచి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే డిమాండ్ చేస్తారు. ఎందుకు వస్తున్నాయి అన్ని దగ్గరికి, అంతే, ఎందుకు రావు, ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు అడిగారు అనుకోండి, ఇదిగో సాయంత్రం మనం పార్క్కి వెళ్దాం, లేదంటే సినిమాకి వెళ్దాం, వద్దురా అమ్మ. సో ఫైనాన్షియల్ సమస్య వల్ల అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ షెడ్యూల్ సెట్ అవ్వకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు, ఏదో అయ్యి ఉంటుంది.
అయితే అనొచ్చు. అనగానే వీళ్ళు ఏమంటారు, ఎందుకు, ఏం ప్రాబ్లం, ఇది ఏంటంటే ఇది నా జన్మ హక్కు, నేను ఏది అడిగితే నాకు రావాలి అనేది ఒక జన్మ హక్కు అన్నట్టు. అది డిఫరెంట్ లెవెల్స్ లో, అది చిన్నప్పుడు చాక్లెట్ విషయం అవ్వచ్చు, పెద్ద అయిన తర్వాత ల్యాప్టాప్ మొబైల్ విషయంలో అయ్యి ఉండొచ్చు. ది డిమాండ్, ది ఎక్స్పెక్ట్. సో ఈ రకమైన తల్లిదండ్రుల భావన వల్ల పిల్లల్ని లేదు అనే దానిలోంచి పెంచడం మానేసి చాలా మంది నేను చూస్తున్నాను, అప్పులు చేసి మరి పాపం పిల్లల్ని చాలా మంచి కాలేజీల్లోని స్కూల్లోని జాయిన్ చేద్దాం అనుకుంటారు. అంటే వాళ్ళ భావన ఏంటంటే, అరే నేను చిన్న స్కూల్లో చదివేశానే, వీళ్ళు పెద్ద స్కూల్లో చదివి పిల్లలు మంచిగా ఉండాలి. ఇంకొక విషయం ఎందుకు ఆలోచించారంటే, అరే నేను ఆ స్కూల్లో చదివినా కూడా నేను ఇంత బాగా పైకి వచ్చాను, వీడు చదివే స్కూల్ కాదు, వీడికి ఇవ్వాల్సిన వాల్యూస్ ఇంపార్టెంట్, అక్కడ అది మిస్ అవుతున్నారు. వాళ్ళకి ఆ వాల్యూస్ వచ్చాయి కాబట్టి అక్కడ చదివినా వాళ్ళు పైకి వచ్చారు. ఈ స్కూళ్ళతో ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 3వ పాయింట్ ఏదైతే ఉందో అది మనం 2వ పాయింట్ నుంచి 3వ పాయింట్ లోకి వద్దాం. ఈ టైప్ ఆఫ్ స్కూల్స్ ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికి వ్యత్యాసం ఏమైందంటే, ఒకప్పుడు చదువు అంటే ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళాము, చాలా ఎంతో కొంత చదువుకున్నాము, చేసాము, వచ్చేసాం. ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి కార్పొరేట్ స్కూల్ లేదా చదువు ఫ్యాక్టరీలు అనొచ్చు, అలాంటివి ఉన్నాయి. రెండోది ఏంటంటే కొంచెం రిలాక్స్డ్ గా ఇలా ఉండే టైప్ ఆఫ్ ఆ ధోరణితో నడిపించే స్కూల్స్ ఉన్నాయి. మంచిదే అదే. కాకపోతే పిల్లల చేతికి ఒకటి వచ్చింది, మొబైల్ అని. ఆ మొబైల్ అనేది రావడం వల్ల ఏం జరిగింది అంటే, వారికి వయసుకు మించిన జ్ఞానం వచ్చేస్తుంది. వయసుకు మించిన జ్ఞానం, తెలుసుకోకూడని విషయాలన్నీ తెలుసుకోవటం, చెయ్యకూడని పనులన్నీ చెయ్యాలనే కుతూహలం. అది దానివల్ల ఏం జరిగింది అంటే, వారి మధ్య పిల్లల మధ్య జరిగే కాన్వర్జేషన్స్ ఇవన్నీను తల్లిదండ్రులకి అర్థం కావు. సో దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఇది. ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారయ్యా అంటే, బహుశా ఇప్పుడు జరుగుతున్నవి ఏంటి అన్నది తెలుసుకోవడం ఇది తెలుసుకోలేకపోవడం ఒక సమస్య అయితే, వీటిని వాళ్ళ పిల్లల మీద వీటి తాలూకు ప్రభావం ఎలా ఉంది, వాళ్ళ స్కూల్ తాలూకు వాతావరణం ఎలా ఉంది అనేది తెలుసుకోలేకపోవడం అనేది రెండో. ఈ రెండిటి వల్ల ఏం జరుగుతుందంటే, విపరీతమైన ప్రెషర్ ఆర్ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద కలుగుతుంది. దానివల్ల తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఒక రకమైన గ్యాప్. ఇది 3వది. 4వది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మన సంస్కృతి గురించి తెలియజేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా చూసుకోవాల్సింది. అది తల్లిదండ్రులు వారి సంస్కృతి మీద అభిమానం ఇది చేసుకుంటే, వారి యొక్క కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కరెక్ట్గా ఫాలో అయితే పిల్లలు కూడా ఫాలో అవుతారు. ఈ 4 విషయాల్లో మనం చాలా క్లియర్గా ఉండాలి. ఇది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలు పెరుగుతున్నారు, వీళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్ గా చాలా ఇస్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఓవర్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ వీళ్ళు మన సాంప్రదాయాల సంస్కృతి మీద పెద్ద దృష్టి పెట్టకపోతే వీటన్నిటి కాక్టైల్ ఏమవుతుంది అంటే, ఈ రకమైన కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ తో వస్తున్నారు, ఇష్యూస్ వస్తున్నాయి. అందరి దగ్గర ఇలా జరుగుతుంది, అందరూ ఉన్నారని కాదు, మెజారిటీలో ఇలాంటివి మనం గ్రహించగలం, చూడగలం మన చుట్టుపక్కల. అది చూసి మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, చాలా ఫోకస్డ్ పేరెంటింగ్ తోనే చేయగలం. అంటే ఫోకస్డ్ పేరెంటింగ్ అంటే 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించడం అని కాదు. ఇక్కడ 2 విషయాలు ఉండాలి. వాళ్ళ ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం మొబైల్ చూసుకుంటూ వాళ్ళని చెప్పకూడదు, మొబైల్ తీరా అని అనగడం ఆడుతూ. ఈ మధ్య రీసెంట్ గా ట్రైన్ ప్రయాణం చేసాం. ఒకప్పుడు ట్రైన్ ప్రయాణంలో అందరూ పరిచయాలు అయ్యేవి, ఇప్పుడు అసలు ఎవరు వాళ్ళ మొబైల్లోంచి మొహం బయట పెట్టట్లా. సరదాగా వెళ్ళాము. సో ఏం చేసాం, మేము శుభ్రంగా హౌసీ తీసుకెళ్ళాం. చక్కగా అందరం హౌసీ, ఇంకా ఎదురుగా ఎవడు కనబడి చూసి నవ్వినా వాళ్ళ చేతిలో టికెట్ పెట్టేసాం, సరదాగా ఆడేసాం. సో నిద్రపోయే టైంకి జస్ట్ 3.5 hours ఆ టైం కల్లా నిద్రపోతాం. కానీ వి స్పెండ్ టైం వితౌట్ వాచింగ్ మొబైల్. So you have to create opportunities to spend time with them. So that they also know that beyond that ఏదో ఉంది, చేసుకోవచ్చు మనం, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని. సో ఈ రకంగా తల్లిదండ్రులు చాలా కాన్షియస్ గా వాళ్ళకి ఇచ్చేయడమే కాదు, ప్రతిదీ ఇచ్చేస్తే అయిపోదు. కొన్ని ఇవ్వాల్సినవి టైం అని ఉంటుంది,
కొంత కేర్ ఉంటుంది, అవన్నీ కూడా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మనం ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇవన్నీ కట్ చేసేయాలి, దట్స్ అన్ ఐడియల్ వరల్డ్. Yes. మొబైల్ కట్ చేసేస్తాను, ఇది కట్ చేసేస్తాను, అదే ఆ ఎక్స్ట్రీమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరేగా వేరే ఉంటాయి. ఉంటాయి. అవి జరగకూడదు. అన్ని మోడరేషన్ లో ఉండి మనం Yes. కొంచెం క్లోజ్ గా ఉంటే అప్పుడు వీ కెన్ ఓవర్కమ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో మేక్ చిల్డ్రన్ టు యూజ్ ద సేమ్ మొబైల్, సేమ్ ల్యాప్టాప్, సేమ్ టెక్నాలజీ ఇన్ అ మోర్ ప్రొడక్టివ్ వే. Yes. ఇంకా బెటర్ గా వాడుకోవచ్చు. అన్ని రెండు వైపులా ఉన్నాయిగా నాణ్యానికి. సార్ ఫైనల్లీ చూసుకుంటే సార్, అంటే మన సొసైటీలో పేరెంట్స్ కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి అంటారా? అది ఉన్నాయి, దానివల్ల పిల్లలు స్ట్రెస్ కూడా గురవుతున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? ఇక్కడ రెండుగా విడదీద్దాం. పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ సర్టన్ థింగ్స్, వారు వాళ్ళ పిల్లలకి భారం కలిగించట్లేదు. మేము ఎలాగో చాలా స్ట్రెస్ అయిపోయాం, పిల్లలైనా రిలాక్స్డ్ గా కొంతమంది ఉన్నారు పెరగాలని అలా. అనుకున్నారు. ఎస్. ఎవరైతే దోస్ హూ కుడ్ నాట్ రియల్లీ డూ దట్ అండ్ హ్యావ్ సీన్ స్ట్రగుల్స్ ఇన్ దేర్ లైఫ్, ఆబ్వియస్లీ ఏం ఫీల్ అవుతారు, నా పిల్లలైనా అలా కాకూడదు అని చెప్పి ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఈ రెండు ఈ జనరేషన్ కి యూనిక్. ముందు జనరేషన్ కి అది లేదు. ముందు జనరేషన్ అందరు తల్లిదండ్రులు స్ట్రెస్ డే, అందరు తల్లిదండ్రులు పిల్లల్ని డ్రైవ్ చేసేవాళ్ళు. ఎస్. ఇక్కడ అట్లీస్ట్ ఇవి మారింది, ఆ ప్రపోర్షన్ మారింది. ఎస్. సో ఫ్యూచర్ లో కొంచెం ఇంకా రిలాక్స్ పేరెంటింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం. సో ఫైనల్లీ మీరు పేరెంట్స్ కి, అలా ఉన్నటువంటి పేరెంట్స్ కి ఏమైనా చెప్తారా? అంటే పిల్లల్ని బాగా స్ట్రెస్ చేసే వాళ్ళు ఉన్నారు, నువ్వు అట్లా అవ్వాలా, నువ్వు ఇలా అవ్వాలరా, నేను అవ్వలేకపోయాను, నువ్వు చేసి చూపించాలి, నీలో నేను కనబడాలి అనే పేరెంట్స్ ఉంటారు. పిల్లవాడు అది చేస్తాడా లేదా అనేది ఆలోచించరు. అలాంటి పేరెంట్స్ కి ఏమైనా చెప్తారా? ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ తాలూకా కోరికల్ని కానీ ఆశల్ని కానీ మనం వెంటనే అలా చేయకూడదు అనేయడం సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ పడ్డ కష్టాలన్నీ వాళ్ళు పడ్డారు. అయితే ఆలోచించాల్సింది అంటే, నా పిల్లలు దీనికి తగ్గ వాళ్ళ కాదా, ఇలా చేయగలరా లేదా? ఇప్పుడు నాకు దాన్ని ఏమంటారు, క్రికెట్ ఆడడం రాదనుకోండి, నేను నన్ను ఒక క్రికెట్ ప్లేయర్ని చేయాలనుకోవడం తప్పది. నేను అవ్వలేను కాబట్టి నా కొడుకుని చేయాలనుకోవడం తప్పు. వాడికి ఒకవేళ న్యాచురల్ గా వచ్చిందనుకోండి, ఓ సంతోషం, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయండి, ఆ మొక్కలు వచ్చింది నీళ్లు పోయండి, పాదు పెంచండి, సంతోషం. సో నేననేది ఏంటంటే, సరే మీ కోరికలు ఉన్నాయి, మీ ఉద్దేశాలు ఉన్నాయి, ఏదో చేయాలని అవి ఉన్నాయి, వాటిని మనం ఒకసారి పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కానీ పిల్లల యొక్క కెపబిలిటీస్ని కానీ కొంచెం గమనించి దాన్ని బట్టి, ఇప్పుడు మీకు గొప్పవాళ్ళు అవ్వాలని ఉంది, లేదా మీరు సంపాదించాలనుకున్నారు, పాపం సంపాదించలేకపోయారు, వాట్ ఎవర్ కారణాలు, మీరు చాలా టాలెంటెడ్ అయినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. సో పిల్లలకి అదే రంగంలో అవ్వాల్సిన అవసరం లేదు. అది అన్నీ ఒకటే రూట్ లేదు. అందరూ ఇంజనీర్లు అయితేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే జీవితం ఉన్నట్టుగా లేదు. సో అందుకని అది కొంచెం ఆ విషయంలో కొంచెం ఉదారంగా ఆలోచించి పిల్లలకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తే, వారు బాల్యంలో వాళ్ళు చాలా ఇమాజినేటివ్గా క్రియేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలరు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.